హల్లెలూయా. అయితే వాటి బెజ్జాలన్నీ వేసిన తర్వాత వాటిని ఇంకొక ప్రదేశం తీసుకెళ్తారు. తీసుకువెళ్ళి అక్కడ ఒక ప్రదేశంలో 4 బెజ్జాలు వేసి దాన్ని స్తంభంలా నిలబెడతారు. నిలబెట్టిన తర్వాత ఒకదాని మీద ఒకటి బొరువేస్తారు. అక్కడ ఆ గోడ కట్టడం ప్రారంభమైంది. చక్కగా ఒక అంతస్తు అయిపోయిన తర్వాత మరి ఒక అంతస్తు వేస్తారు, నిర్మిస్తారు. అక్కడ ఒక పెద్ద గోడలాగా చుట్టూరు గోడలా కట్టడం, దాని మీద ఒక అంతస్తు నిర్మించటం. అయితే అక్కడికి చాలా వేలాది మంది ఆ ప్రాంతానికి వచ్చారు. ఆ దేవదాం రాను చూడటానికి తండోపు తండాలుగా వచ్చారు. ఒక వ్యక్తి తెల్లటి వస్త్రం వేసుకొని ఒక ఆయన ధరించిన ఒక వ్యక్తి ఉన్నాడు. దేవదాం రాను దగ్గరకు వచ్చి వేవేవో మంత్రాలు చదివి ప్రార్థన చేసి స్తుతించి అందరూ అరుస్తూ కేకలు వేస్తూ ఆరాధిస్తూ దేవా దేవా అని అందరూ మాట్లాడుతున్నారు. ఆయన స్తుతిస్తున్నారు, ఆయన గణపరుస్తున్నారు. అయితే ఆ ప్రజలు మాట్లాడుతుండగా ఆ ప్రదేశంలో పరలోకము నుండి దేవదూతలు ప్రత్యక్షమయ్యి ఆ రాను మీద నిలబడ్డాయి. ఆ మహిమ ప్రభావం ఎంతో అద్భుతంగా ఉందంట. అయితే మరి ఎన్నడూ ఆ ప్రదేశం ఎట్లా అయిందంటే భూకంపం వచ్చినట్టు ఇట్లా కదిలించబడిందంట. మరి దేవదూతలు వచ్చి ఆ తేజో మహిమను దీవచ్చినప్పుడు ఆ దేవదాం రాను గుట్టుగా పడి ఇట్లా షేక్ అవుతుందంట. ఏంటి ప్రభావము, ఏంటి మహిమ, ఏంటి తేజస్సు, ఏంటి శక్తి అని మేము పుట్టినది మొదలుకొని ఇంతవరకు ఎప్పుడు ఎన్నడూ చూడని శక్తి మేము చూశాము. ఆ మహిమ మధురమైన అనుభవం, ఆ మధురమైన స్మరణ, ఆనందము ఇప్పుడు అది మనల్ని తాకినప్పుడు మేము ఎంతో అదృష్టవంతులమై అని చెప్పడం మొదలైంది. ఆ నరకబడి ఆ యొక్క తేజ మహిమని నరకబడి. అయితే ఇది నేను చెప్తాను, నరకబడిన చెట్లకి అనుభవం ఉందా? గాయాలు కాకుండా ఉన్న చెట్లకు అనుభవం ఉందా? నరకబడిన అనుభవం లేదు, త్రోసపైన అనుభవం లేదు, గాయాల పైన అనుభవం లేదు, బెజ్జాలు కొట్టిన అనుభవం లేదు, వాటి కొమ్మలు నరికిన అనుభవం లేదు, వాటిని నిలబెట్టిన అనుభవం లేదు. అవి అనుకున్నాయి, అయ్యో మాకు ఆ మహిమ లేదే, మా మీద ఆ శక్తి నిలబడలేదే, మాకు ఆ శక్తి నిలబడ్డ మాకు దేవుడు వరమీ లేదే అని తనకు తాను అయ్యో బాధపడి అంట. నరకబడిన చెట్లు వాళ్ళే దేవుడు నమ్ముకున్న ప్రజలు అంటే మార్కు వేసిన చెట్లు, కొట్టబడిన చెట్లు, మార్కు వేయబడిన చెట్లు అన్యులు అని వాక్యం సెలవిస్తుంది. ఆ మహిమోన్నతమైన మహిమ దిగి వచ్చినప్పుడు యెహోవా ఏం చేశారు? పరిశుద్ధుడు ఆయన దేవాలయం మీద సాగిలపడి నమస్కారము చేసి మహిమ ఆ స్థలంలో పడినప్పుడు మా యందు ఆశీనుడైన దేవా అని ఒక్కసారి ఒక్కొక్క భాగంలో పట్టుకొని తాకి ముద్దాడి స్తుతించి దండం పెట్టుకుని ఉన్నారు. మిగిలిన చెట్టుగా అనుభవం లేదు. ఎందుకంటే ఈ తాకిడి కానీ ఈ వేదన బాధ వాటికి లేదు. ఎందుకంటే వాటికి కొట్టబడిన అనుభవం లేదు కాబట్టి, నన్ను కోరుకున్నాడు కాబట్టి నా జీవితానికి అదృష్టం, ఆశీర్వాదం ఈ గాజా అయినాయి కాబట్టి
ఆశీర్వాదం అనేది ఆ గాయాల్లో నుంచి ఆ మహిమ దిగి వచ్చింది. ఆ గాయాల పాలైనప్పుడు ఎప్పుడు చూడని ఆ భక్తి పరవశంతో లోకంలో వేరే అయిపోయి ఉన్నాం. అది ఇప్పుడు దాకా లోకంలో ఉన్నాము, ఉండే భక్తులు ఉన్నారు. లోకము నుంచి వేరుపరుచుకున్న వారులారా అని పిలిచాడు మనల్ని. ఏమని? లోకము నుంచి వేరుపరుచుకున్న భక్తులారా, మార్పు చేయబడిన వారులారా, అభిషేకము లేని వారులారా, భయభక్తులు ఉంటే, విశ్వాసం ఉంటే అవన్నీ వద్దనుకున్న వాళ్ళందరూ, నాతో తోడే ఉన్నవాడు ఎవడు, నువ్వు ఎదుర్కొన్నవాడు ఎవరు తెలుసా? ప్రతికూల పరిస్థితులను బట్టి నిన్ను స్వేచ్ఛగా వదిలేసిన వాళ్ళు కాదు, నిన్ను పట్టుకొని ఉన్నారు. కనుక నీవు సర్వంగా శక్తిమంతుడిగా మార్చాడు దేవుడు, సర్వజ్ఞానిగా మార్చాడు. ఈ మందిరములో నుండి నిన్ను ఒక స్తంభముగా చేస్తానన్నాడు దేవుడు. చేయగలడా? చేయగలడు. నువ్వు అడ్డంగా పడిపోయావు అనుకుంటావు, అడ్డంగా నువ్వు పడిపోయిన వ్యక్తిలా కొంత అనుకోవచ్చు. కానీ నిన్ను ఎలా నిలబెట్టాడంటే ఆ స్తంభమే మూల స్తంభంగా చేసి నిన్ను ఆ మందిరంలో ఒక స్తంభంగా మార్చాలనుకుంటున్నాడు. హల్లెలూయా! ఎలా మార్చాలనుకుంటున్నాడు? నిన్ను ఒక మూల స్తంభముగా మార్చి నిన్ను ఒక గొప్ప మహిమో తేజస్సులాగా ఆయన రూపంలోకి నిన్ను మార్చుకోవాలనుకుంటున్నాడు. కాబట్టి ఆ గాయాలు దేవుడు మహిమ అలా దిగి వచ్చింది. ఈరోజు ఆయన మీద నుంచి మహిమ దిగి రావాలి అంటే మనం ఇలాంటి ప్రవచనాలు, వాక్యాలు వినాలి. ఏ పడితే వింటే చాలా నష్టపోతారు. ఎందుకంటే మేము మొదట దేవుడు మందిరం మేము వచ్చినప్పుడు దేవుడు మమ్మల్ని పట్టుకున్నాడు. ఆయన ద్వారా మాకు ఆత్మ వరాలు పొందుకున్నాం కాబట్టి మేము మాట్లాడగలుగుతున్నాం. ఎందుకంటే అది సామాన్య విషయం కాదు. ఎందుకంటే నాకు తెలుసు, కొంత మంట పుట్టింది, నొప్పులు వస్తాయి, మాట్లాడాలి గంటల తరబడి. అది నేను మాట్లాడకుండా మాట్లాడలేను. ఆయన కృప అనుగ్రహం నాకు దక్కింది అనుకుంటాను. దానివల్లే నేను మాట్లాడగలిగాను అనుకుంటాను. ఆయన శక్తి ప్రభావము మా మీద పనిచేయబట్టే ఈ రోజున వాడబడగలుగుతున్నాం. మీరు కూడా అలాంటి శక్తి ప్రభావంతో ముందుకు వెళ్ళాలి. అనేక వాక్యాలు ఉన్నాయి, బైబుల్కి సంబంధించిన, చరిత్రకు సంబంధించిన ఉన్నాయి. అవన్నీ మేము ప్రిపేర్ అవుతున్నాం, అనేక మందికి చెప్పాలి అలాంటి విషయాలు. ఎందుకంటే అలాంటి విషయాలు చాలా మందికి తెలియదు. అయితే ఈ వీడియోస్ని అప్లోడ్ చేసే తర్వాత అయినా కానీ మీరు చూడండి, వినండి. దీనివల్ల శక్తి, బలం వస్తుంది. బలహీనమైన వానికి బలం వస్తుంది. ఇది కేవలం దేవుడు ఆత్మతో ప్రేరేపించి మాట్లాడుతున్నాను. అనేక మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా అనేకమైన మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తే మీకు వెంటనే నెక్స్ట్ వీడియోస్ అప్లోడ్ అవుతూ ఉంటాయి. మేము చెప్పే ఏ పడితే చెప్పాం. రోజు సరదాగా చేయాలంటే రోజుకి 5-6 వీడియోస్ చేయొచ్చు, కానీ ఏ పడితే చెప్పాం. ఆత్మ నింపే విషయాలు ఏవైతే ఉన్నాయో, ఎవరైతే నా ఫాలోవర్స్ ఉన్నారో వాళ్ళందరికీ అలాంటి విషయాలు చెప్పాలి అని నేను వేగరపడతా ఉంటాను. నాకు తెలిసిన విషయం ఇంకా దాన్ని డెవలప్ చేసి వాళ్ళకి అందించాలి అనే ఆతృతతో ఉంటాం. ఎందుకంటే నా నుంచి ఒక వీడియో వచ్చినప్పుడు వాళ్ళు ఎప్పుడూ ఒకేలా కాకుండా ఇంకా నా నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేస్తారు ఎక్కువగా. దాన్ని ఇంకా నేను వాళ్ళకి వాళ్ళ జీవితంలోకి
అనేక విధములుగా ఉండి వాళ్ళని ముందుకు నడిపించే విధంగా నేను ఉండాలి. అది కించపరిచేట్టుగా ఉండకూడదు. నేను ఎవరిని కించపరిచి మాట్లాడను, ఎందుకంటే నాకు మనుషులు కించపరిచేంత లేదు. నాకు ఇచ్చిన జ్ఞానము దేవుడి వాక్యం చెప్పడం వరకే. రేపు ఎవరైనా అక్కడ దేవుడు చూసుకుంటాడు, కానీ నేనే అన్ని తెలిసినట్టుగా చెప్పకూడదు, సాక్ష్యం ఇవ్వకూడదు. ఆయన ఇస్తారు సాక్ష్యం. దేవుడికి మహిమ. ఎందుకంటే మనిషి ఇంకా అంతము స్టేజీకి వెళ్ళిపోతున్నాడు. రేపు ఎలా ఉంటుంది అనేది ఎవరికి తెలియదు. కానీ మనము దేవుడి వాక్యాన్ని చదువుకుంటూ ముందుకు ప్రయాణించినప్పుడు దేవుడు ఆత్మ మన మీద కుమ్మరించిద్ది. నిరుత్సాహపడద్దు, కృంగిపోవద్దు, భయపడద్దు. ఎందుకంటే మనకి రక్షకుడు ఉన్నాడు, ఆయనే నజరైన యేసుక్రీస్తు. వస్తాయి కొత్త కొత్త పాటలు కూడా రాస్తున్నాం, వస్తాయి నూతన సాంగ్స్ కూడా రాస్తున్నాం. త్వరలోనే పాట కూడా రిలీజ్ అయింది. మా ద్వారా మా నుంచి దేవుడు ఇంకా ఎట్లా మమ్మల్ని వాడుకోకపోతున్నాడో నాకు తెలియదు. దేవుడిని ఎక్కడ తీసుకెళ్తున్నాడో నాకు తెలియదు. ఆయన మాట్లాడుతున్నాడు, పలికించాడు, మాట్లాడుతున్నాడు. తర్వాత ఎక్కడ తీసుకెళ్తాడో, ఎక్కడ నిలబెడతాడో, ఎక్కడ మాట్లాడిస్తాడో, ఏ విధమైన అద్భుతాలు చేస్తాడో ఆయనకి తెలుసు. ఆయన చిత్తం ప్రకారం మేము ముందుకెళ్తున్నాం. శోధన వస్తుంటాయి, ఇబ్బందులు వస్తుంటాయి, బాధలు వస్తుంటాయి, కష్టాలు వస్తుంటాయి. వీటన్నిటిని ఎదిరించడానికి ఆయన ఆత్మశక్తితో మేము ముందుకు వెళ్తున్నాం. అది మా బలం కాదు, మా శక్తి కాదు, మా జ్ఞానం కాదు. ఎందుకంటే లోక జ్ఞానం అనేది వ్యర్థం. బైబిల్లో ఆల్రెడీ ఉంది. అయితే మా జ్ఞానంతో మేము మాట్లాడాల. ఆయన జ్ఞానం ఇచ్చాడు, తెలివి, సామర్థ్యత ఇచ్చాడు. ఆ సామర్థ్యను బట్టి 4 మాటలు మీతో మాట్లాడగలుగుతున్నాం. ఎందుకంటే ఆయన సర్వశక్తిమంత దేవుడు. ఎందుకంటే ఈ వాక్యం మీకు ఈరోజు చెప్పింది చాలా అద్భుతంగా బాగా చెప్పాం. ఎందుకంటే అందరూ వినండి. దీన్ని మన నిజ జీవితంలో అనుభవంలో తీసుకొని వాటి ద్వారా మనం ప్రయాణం చేసినప్పుడు నూతనంగా దీవించబడి ఆశీర్వదించబడతాం. దానికి నేనే ఒక సాక్ష్యంగా నేను చెప్తున్నా, అద్భుతమైన సాక్ష్యంగా నేను చెప్తున్నాను. దేవుడి చిత్తమైతే ఇంకో రోజు చెప్తా సాక్ష్యం ఎలా ఉంటుంది, ఏంది, ఎలా వచ్చానని కూడా. ఇది కూడా ఒక వీడియో చేస్తా. దాని ద్వారా మీకు కూడా అనుభవం అయింది. ఎట్లా వచ్చాడు, ఏంది, ఎవరు పిలిస్తే వచ్చాడు, ఎవరు పిలిస్తే రాలా. దేవుడు పిలిచి చెయ్యి పట్టుకొని నా దగ్గరికి రా, నేను చూసుకుంటానంటేనే వచ్చా. నాకు తెలీదు, నువ్వు నేను చేస్తానన్నాడు కాబట్టి నాతో మాట్లాడాడు, నాకు దర్శించాడు, ఆయన వాక్కు వినపడింది, ఆయన ప్రత్యక్షత చూశాను. కాబట్టి నేను ఆయన ద్వారా ఆయన చేయబట్టుకుని నడుస్తున్నా. ఇది కేవలం ఆయన కృప, ఆయన కనికరం బట్టి నాది ఏమీ లేదు. ఎందుకంటే నేను మానవ మాతృని, నాది మహిమ శరీరం కాదు, మట్టి శరీరం. మీకు ఎలాంటి ఆలోచనలు వస్తాయో నాకు అలాంటి ఆలోచనలు వస్తాయి. కాకపోతే దేవుని శక్తితో ముందుకు మేము లోకాన్ని ఎదిరించాలంటే ఆయన శక్తి కావాలి. మనుషుల శక్తి పనికిరాదు. ఆయన శక్తి ఉందనుకో, నిన్ను ఎక్కడ నిలబెట్టాలో, ఎక్కడ కూర్చోబెట్టాలో, ఎక్కడ స్థిరంగా నేను ఉంచాలో అక్కడ ఉంచుతాడు. మనుషులు నేను అటు తీసుకెళ్తా, ఇటు తీసుకెళ్తా అంటారు. తీసుకెళ్తే నాకేంటి, ఉంచితే నాకేంటి, కూర్చుంటే నాకేంటి. ఈరోజు ఎట్లా ఉందంటే ఒక మాట సహాయం చేయాలనగా నాకేంటి అనే స్థితికి తేయాలి. నాకేమైనా ఉందా, నాకేమిస్తావు, ఎంత ఇస్తావు, ఇది మనుషులు సైకాలజీ. నా చిన్నతనంలో అయితే ఏదైతే లేదు, ఇప్పుడైతే ఎక్కువగా ఉంది. మరి ఇంత కఠినమైన పరిస్థితుల్లో కూడా మనము దేవుణ్ణి వైపే చూడాలి తప్ప మనుషుల వైపు చూడకూడదు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.